హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఎల్ఐసి మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ నుంచి అయితే మనకైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్ కింద అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది గైస్. దీంట్లో మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్ట్ కింద అయితే జాబ్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. జస్ట్ మనకు 12th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు అప్డేటెడ్ అండ్ 8 ఏప్రిల్ రోజు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ మనం ఇప్పుడు చూసుకుందాం. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే ఫ్రెషర్స్, ఎంబీఏ స్టూడెంట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, 12th ఫ్రెషర్స్, 12th 10+2 డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు 12th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మనం అయితే జాయిన్ అవ్వాలంటే మనకు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మనకు ఇక్కడ మనం ఫస్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మనకు ఐడెంటిఫై అండ్ అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్ టు ప్రొవైడ్ టైలర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ అనమాట. కస్టమర్ నీడ్స్, కస్టమర్కి సంబంధించిన అవసరాలు మనమైతే తెలుసుకొని మనకు ఇన్సూరెన్స్కి సంబంధించిన సొల్యూషన్స్ అయితే మనమైతే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటు ప్రజెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్సూరెన్స్ ప్లాన్ బెనిఫిట్స్, కవరేజ్ ఆప్షన్స్, పొటెన్షియల్ క్లయింట్స్. ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్లాన్స్, బెనిఫిట్స్, కవరేజ్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ మనమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలన్నమాట. అలాగే దాంతోపాటు అడ్రస్ కస్టమర్ క్వైరీస్ అండ్ కన్సర్న్ విత్ క్లారిటీ అండ్ ప్రొఫెషనలిజం. క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనం ఎటువంటి క్వైరీస్ ఉన్నా అవన్నీ అయితే మనమైతే క్లారిటీ అయితే చేయాలని, వాళ్ళకైతే క్వశ్చన్స్ వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉంటాయో అవి అయితే మనమైతే క్లారిటీ అయితే చేయాలన్నమాట మనం. అలాగే ప్రొఫెషనలిజం, మనం ప్రొఫెషనల్ వేలో అయితే మనమైతే వాళ్ళకైతే క్లియర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్. మన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మనకి ట్రస్ట్ అండ్ లాయాలిటీగా మనం స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది మనమైతే బిల్డ్ చేసుకోవాలన్నమాట, మెయింటైన్ చేయాలన్నమాట. అలాగే న్యూ క్లయింట్స్, సేల్ టార్గెట్స్కి సంబంధించి మన మధ్య వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటు అక్యురేట్ ఇన్సూరెన్స్ ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటు ఇండస్ట్రీ ట్రెండ్స్, రెగ్యులేషన్, ప్రొడక్ట్ ఆఫరింగ్స్, వీటికి సంబంధించి మనమైతే వీటి బేసిస్ కింద అయితే వర్క్ అయితే మనమైతే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్ గ్రోత్ అండ్ సక్సెస్ ఆఫ్ ఎల్ఐసికి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి జాబ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ మనం చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మనకైతే ఉండాలన్నమాట. అలాగే దీంతోపాటు స్ట్రాంగ్ సేల్స్ అండ్ నెగోషియేషన్ ఎబిలిటీస్, సేల్స్కి సంబంధించిన ఎబిలిటీస్ అయితే మనకైతే ఉండాలన్నమాట. అలాగే దాంతోపాటు బిల్డ్ ర్యాపిడ్ అండ్ ట్రస్ట్ విత్ క్లయింట్స్ తోటే మనమైతే మన ట్రస్ట్ అయితే మనమైతే బిల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మనకు డెప్త్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫైనాన్షియల్ కాన్సెప్ట్, రిస్క్ మేనేజ్మెంట్ గురించి అయితే మనమైతే అండర్స్టాండింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, డిజిటల్ టూల్స్, మనకైతే కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి అయితే మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే సెల్ఫ్ మోటివేటెడ్గా, టార్గెట్ ఓరియంటెడ్గా అయితే మనమైతే ఉండాల్సి అవుతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మనకైతే దీన్ని అప్లై చేసుకోవాలనుకుంటే. ఫ్రెషర్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనం ఇన్సెంటివ్స్ కూడా దీనికి సంబంధించి మనమైతే మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దాంతోపాటు కాంపిటేటివ్ కంపెన్సేషన్ ఇంటెన్సివ్, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ అయితే అవుతుందన్నమాట. దీంతోపాటు మనకైతే శాలరీతో పాటు మనకు ఫిక్స్డ్ వర్క్లీ అవర్స్ అండ్ హైబ్రిడ్ వర్క్ మేనేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. కంపెనీ నుంచి లేదా మన ఇంటి నుంచి 2 విధాలుగా అయితే మనమైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే కెరీర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని వీళ్ళైతే మనకైతే చెప్పడం జరుగుతుంది. అలాగే జాబ్ ఆఫర్ సక్సెస్ఫుల్, మనకు కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ ఆఫర్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించిన ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే ఈ జాబ్ లొకేషన్స్ మనకు ఢిల్లీ, ఫరీదాబాద్, గైజాబాద్, గుర్గాన్, నోయిడాలో అయితే మనకైతే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు శాలరీ ప్యాకేజ్ చూసుకుంటే మనకు అప్ టు 6 lakhs per year వరకు, అంటే మనకు మంత్లీ మనకు అప్ టు 50,000 వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. వీక్లో మనకి 5 days మాత్రమే వర్కింగ్ డేస్ అయితే ఉంటుందన్నమాట. 2 days మనకైతే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. అలాగే దీంతోపాటు జాబ్ టైప్ చూసుకుంటే హైబ్రిడ్ ఫుల్ టైం జాబ్ అన్నమాట. మనకి సంబంధించి ఇంట్లో నుంచి అలాగే ఆఫీస్ నుంచి అయితే మనం అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. హైబ్రిడ్ అంటే ఫుల్ టైం, టోటల్గా మనకి ఫుల్ టైంకి సంబంధించిన జాబ్ ఇది. దీంట్లో మనకి జాబ్ ఆఫర్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ అవర్స్ అండ్ హైబ్రిడ్ వర్కింగ్ అయితే మనకైతే దీంట్లో అయితే ఉంటుందన్నమాట.
దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మీరు అయితే చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్విక్ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, నేను ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. లింక్ క్లిక్ చేసుకొని ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే కొంత కిందికి స్క్రోల్ చేయగానే క్విక్ అప్లై ఉంది కదా, క్విక్ అప్లై పైన అయితే మీరైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా లాగిన్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి కంటిన్యూ విత్ గూగుల్ లింక్డ్ఇన్ పేజ్తో అయితే మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను గూగుల్తో అయితే లాగిన్ అవుతున్నా. లాగిన్ అయితే అయిపోయిన తర్వాత మనకైతే ఎక్స్టెండెడ్ ఫామ్ అయితే ఇన్సూరెన్స్ అడ్వైజర్కి సంబంధించి ఎక్స్టెండెడ్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి CV రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో మన రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇందాక నేను చెప్పినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ అయితే మీ రెజ్యూమ్లో అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఆ స్కిల్స్ అయితే యాడ్ చేసుకొని రెజ్యూమ్ అయితే మీరైతే అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయగానే మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు లొకేషన్ చూసుకోవచ్చు, లొకేషన్, స్టేట్, దీంతోపాటు అలాగే సిటీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు CV ఏదైతే ఉంటుందో మనకు కరికులం విటా రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది అనమాట. సబ్మిట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే క్యాండిడేట్ చేసి మనకైతే ఈమెయిల్ ద్వారా వాళ్ళైతే మనకైతే SMS ద్వారా అయితే మనకైతే కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. M+2 డిప్లొమా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన ఛానల్ లింక్స్ కూడా కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తారనమాట ఈ లింక్తో పాటు. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.